హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎంతో ముఖ్యమైన విషయం గురించి. 2026 సంవత్సరం మార్చి 3వ ఫాల్గుణ పౌర్ణమి రోజున సంభవిస్తున్న చంద్రగ్రహణం తర్వాత తప్పక చేయాల్సిన ఆచారాలు ఏంటి? గ్రహణం ముగిసిన తర్వాత ఎందుకు శుద్ధి చేయాలి, ఎలా చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో చంద్రగ్రహణం ఒక ఆధ్యాత్మిక సమయం. ఇది శుభకార్యాలకు అనుకూల సమయం కాదని భావిస్తారు. అందుకే గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు, పూజలు నిలిపివేస్తారు. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా గ్రహణ సమయంలో ప్రత్యేక నియమాలు పాటిస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి చేసి తిరిగి పూజలు ప్రారంభించడం శాస్త్ర నమ్మకంగా భావిస్తారు. గ్రహణం పూర్తయిన వెంటనే ముందుగా స్నానం చేయాలి. ఇది శరీర శుద్ధికి సంకేతం. స్నానం చేసిన తర్వాతే ఇంటి శుద్ధి పనులు ప్రారంభించాలి. సాధ్యమైతే గంగాజలం కొద్దిగా స్నాన జలంలో కలిపితే మరింత శుభప్రదమని విశ్వాసం. గ్రహణం సమయంలో విగ్రహాలపై కప్పిన వస్త్రాలు ఉంటే వాటిని తొలగించాలి. స్వచ్ఛమైన నీటితో లేదా గంగాజలంతో విగ్రహాలకు అభిషేకం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు అలంకరించాలి. కొత్త పూలతో అలంకరించాలి. దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. తర్వాతే రోజువారీ పూజలు ప్రారంభించాలి. గ్రహణం సమయంలో వంట చెయ్యరు. గ్రహణానికి ముందు వండిన ఆహారంలో తులసి ఆకులు వేయడం సంప్రదాయం. గ్రహణం ముగిసిన తర్వాత గ్యాస్ స్టవ్ శుభ్రం చేయాలి. పాత్రలు బాగా కడగాలి. కౌంటర్లు తుడవాలి. పాత ఆహారం ఉంటే వదిలేయాలి. అన్నీ శుభ్రం చేసిన తర్వాతే సాత్వికమైన కొత్త ఆహారం వండాలి. నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇల్లంతా తుడవాలి. గంగాజలం లేదా గోమూత్రం చల్లడం ద్వారా పవిత్రత కలుగుతుందని విశ్వాసం. ధూపం లేదా అగరబత్తి వెలిగించాలి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్మకం. గ్రహణం తర్వాత దానం చేయడం చాలా శుభప్రదం. ఆహార దానం చేయండి. వస్త్రాలు ఇవ్వండి. మీ సామర్థ్యానికి తగ్గట్లు డబ్బు దానం చేయండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో పుణ్యకరం. సమీప దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా గ్రహణం తర్వాత శుద్ధి మరియు ఆచారాలు పాటిస్తే శాంతి, శుభ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు కూడా ఈ ఆచారాలను పాటిస్తారా? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.